brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మరికొద్దిసేపట్లో పల్నాడు జిల్లా రెంటపాలకి వైఎస్ జగన్ వస్తున్నారు. వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కాసేపట్లో నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కూడా చేయబోతున్నారు జగన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఇటు జగన్ టూర్పై పోలీసులు ఆంక్షలు పెట్టారు. కన్వాయ్ సహా 100 మందికే అనుమతినిచ్చారు. పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా జగన్ కోసం భారీగా తరలి వస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. పరామర్శకు వెళ్తున్నా అడ్డుకోవడం ఏంటంటూ కొన్ని చోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు వైసీపీ కార్యకర్తలు. ఇక మరికొద్దిసేపట్లోనే పల్నాడు జిల్లా రెంటపాలకి వైఎస్ జగన్ వస్తున్నారు. ఇక వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇక అదే టైంలో నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కూడా చేయబోతున్నారు. అయితే ఇటు గత పర్యటనల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు జగన్ టూర్పై పోలీసులు ఆంక్షలు పెట్టారు. కన్వాయ్ సహా 100 మందికే అనుమతినిచ్చారు పోలీసులు. అయితే పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా జగన్ కోసం భారీగా తరలివస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. రెంటపాలకి 4 వైపులా పోలీసులు ఉన్నారు. ఇటువైపు నుంచి కూడా ఎక్కువ మంది రాకుండా చూసుకుంటున్నారు. ఒక 5 కిలోమీటర్ల రేడియస్ ప్రాంతాన్ని ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ అయినా సరే వైసీపీ కార్యకర్తలు జగన్ని చూడడానికి మాత్రం భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుంటే పరామర్శకు వెళ్తున్నా అడ్డుకోవడం ఏంటి అంటూ కొన్ని చోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇక మరికొద్దిసేపట్లోనే జగన్ రెంటపాలకు వస్తున్నారు. అయితే కన్వాయ్తో సహా 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు.